ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవుడా, పరిశుద్ధుడైన మా తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ సమయంలో మాతో మీరు మాట్లాడండి. నన్ను నిశ్చలతకు మరుగు చేయండి. నన్ను మీ నోటి కూరగా వాడుకోనండి. నా ముఖాంతరంలో ప్రతి బిడ్డతో సూటిగా మాట్లాడి దర్శించి మీ వలె మమ్మల్ని అందరినీ మార్చి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి కొన్ని మాటలను జ్ఞాపకం చేస్తున్నా. వాక్యం ద్వారా శ్రద్ధగా ఆలకించండి, ధ్యానం చేద్దాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుకుంటూ ఉందాం. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతో, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టిని కట్టుకొని నీతియును మైవరుపు తొడుగుకొని పాదములకు సమాధాన వలనైన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుటకు, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయును శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఖడ్గమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలి. ఈ వాక్యం ద్వారాగా దేవుడు చెబుతున్నటువంటి మాట. ఎందుకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి అంటే, ఆపద్దినమన్నది మనకు సమీపిస్తూ ఉన్నది. దానికి ఆనవాలు ఈ లోకంలో ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. ఆ ఆపద్దినమందు ఎదురించుటకు మనం శక్తి గలవారమై ఉన్నట్లు దేవుని ఎదుట నిలబడుటకు సర్వాంగ కవచము
ధరించుకోవాలి. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. నేను దినాన టీవీలో న్యూస్ వింటూ ఉంటే ఒకడు చుట్టూ బిస్కెట్ ప్యాకెట్స్, కుర్కురేలు, లేసులు, డ్రింక్స్, వాడికి ఏవైతే అన్నీ కూడా బాగా తిని తాగగలుగుతున్నాడో అవన్నీ ఆయనకి ఏమి ఇష్టం అన్నీ కూడా చుట్టూ పెట్టుకున్నాడు. తింటూ ఉన్నాడు, త్రాగుతూ ఉన్నాడు. ఒక ఆమె అడుగుతుంది, రే బాబు ఏంట్రా చుట్టూ కూడా పెట్టేసుకొని మెక్కేస్తా ఉన్నావు, ఏంటి విషయం అని అడుగుతూ ఉంది. అప్పుడు వాడు అంటాడు, అమ్మా నీకు తెలుసా, రేపు అనగా 2020 సంవత్సరం జూన్ 21వ తారీఖున యుగాంతం వచ్చేస్తుంది, మీకు తెలుసా అంటే ఈరోజే. అర్థమైందండి? ఎక్కడ చూసావు, ఎవరు చెప్పారా అని అంటే యూట్యూబ్లో చక్కర్లు కొడుతుంది, నీకు తెల్లా? యూట్యూబ్లో చూసుకో. ఒక ఆయన చెప్పాడు యుగాంతం వచ్చేస్తుంది, కావలసింది తినాలి, త్రాగగలిగింది త్రాగాలి. ఇక సత్యమవుతాం కదా, ఇది ఎందుకమ్మా తినేస్తున్నా తాగేస్తున్నా అంటున్నాడు. ఈ మధ్య యూట్యూబ్లో కూడా పెట్టాడు, నేనైతే చూడలేదు, ఆ వార్తలు అవి చెప్తున్నా మీకు. ఆ మధ్య కాలంలో అటుపోయిన సంవత్సరంలో కొంతకాలం క్రితం అమెరికాలో ఒక వ్యక్తి చెప్పాడు, ఇట్లనే సేమ్ పలానా రోజున పలానా అర్ధరాత్రి యుగాంతం వచ్చేస్తుంది. సంవత్సరాలు గడిచిపోయాయి, రోజులు గడిచిపోయాయి, యుగాంతం ఎవరు చెప్పారంట? ఒక ఆయన చెప్పాడు అన్న. ఇంకా మధ్యకాలం అంటే ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే అప్పట్లో కూడా ఏదో ఆకాశం నుండి స్కైలో పడిపోతుంది అంటండి భూమి మీదకి. ఇక మనుషులంతా చచ్చిపోతారంట. కుక్కలున్నా, కోళ్ళున్నా, గొర్రెలున్నా, మేకలున్నా, పిల్లులున్నా అన్ని కోసుకొని తినండి, ఫుల్గా త్రాగండి, ఎంజాయ్ చేయండి, ఈరోజు అర్ధరాత్రికి అయిపోతుంది అని ఆ మధ్యకాలంలో ఇంకొకరు చెప్పారు. అంతకు ముందు వెనక్కి వెళ్తే హైనాలు వచ్చేస్తున్నాయండి, గుర్తుందా మీకు? అవి మనిషి నిద్రపోతున్నప్పుడు రాత్రులే వస్తాయి, కళ్ళు విప్పుకొని తింటాయంట, ఉన్న రక్తం అంతా మనిషి తాగిపోతాయంట అండి అని చెప్పారు. అందుకు పాపం ప్రతి వారు ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని బయట కూడా పండుకోక పిల్లలు ఎక్కడ నిద్రపోతే పట్టుకొని వెళ్తారేమో, ఎత్తుకొని వెళ్తారేమో అని వారిని బయట పండుకొని కొన్ని పల్లెలలో ఎవరి రాత్రుల పూట కట్టెలు కత్తులు తీసుకొని కూడా తిరిగారు. ఏమండి ఇది నాకు ఎందులో ఈ మధ్య కాలంలో ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన చిన్న బాలుడు అంట అండి, ఎప్పుడో చెప్పాడంట కరోనా వస్తుందని. ఆ పిల్లవాడికి మహా అంటే ఒక 10-12 సంవత్సరాలు. కానీ నా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారి భూమి పుట్టకముందే చెప్పాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. బహు భయంకరమైన పరిస్థితులు వస్తాయని. సరే, ఇలాగా బహు భయంకరమైనటువంటి ఈ దుర్దినాల్లో మనం ఉన్నాం, అంత్య దినాల్లో మనం ఉన్నాం.
కడవరి రోజుల్లో మనం ఉన్నాం. విపత్తు దినాలలో మనం ఉన్నాం. కల్లోల దినాలలో మనం ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, మనం వీటన్నిటిని ఎదుర్కోవటానికి ఆపత్తినమందు ప్రభువు ఎదుట నిలవబడటానికి శక్తి గలవారముగా ఉండటై సర్వాంగ కవచం ప్రతి వారు ధరించాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని ఈ రోజుల్లో కూడా అనేకులు అనేక రకాలుగా అబద్ధాలు చెప్పి మోసగిస్తున్నట్లు ఆది మానవులైనటువంటి ఆదాము హవ్వలను మోసగించాడు సాతానుడు. అబద్ధాలు చెప్పి మోసగించాడు. అందుకనే బైబిల్లో యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో రాయబడి ఉంది, వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. అబద్ధాలన్నీ చెప్పి మోసగిస్తుంటాడు. అబద్ధాలకు తండ్రి వాడు. అబద్ధాలు చెప్పే వారంతా కూడా ఆయనకు కుమారులు కుమార్తెలు. ఎవరికి? సాతానుకు సంబంధించిన కుమారులు కుమార్తెలు. ఆ రోజునే మోసగించాడు తన తంత్రముల చేత. ఈనాడు కూడా సర్వలోకాన్ని మోసగిస్తున్నాడు, సర్వ మానవాన్ని మోసగిస్తున్నాడు. వారి కుయుక్తుల చేత, తంత్రాల చేత ఏర్పరచబడిన వారిని సహితం మోసగించటానికి, పక్కదారి పట్టించటానికి, విశ్వాసము నుండి తొలగింప చేయడానికి, విశ్వాసం భ్రష్టులుగా మార్చడానికి వాడు కంకణం కట్టుకొని ప్రతిరోజు తిరుగుతూనే ఉన్నాడు అపవాది సాతానుడు. అందుకోసం మనం సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఎందుకని? వాడు ఏ విధంగా వస్తాడో, ఎలా వస్తాడో మనకు తెలియదు. ఒకవేళ మనలాగా శరీరంతో వచ్చాడు అనుకోండి, నల్ల బట్టలు ధరించి ఒక 2 పెద్ద కొమ్ములు పెట్టుకొని నేను అమ్మవాదినే అని వచ్చాడు అనుకోండి, మనం గుర్తించవచ్చు, ఎదిరించవచ్చు. అవునండి. కానీ వాడు అలా రావట్లేదు. ఎలా వస్తున్నాడు అంటాడు? వాయుమండలములోని ఆధిపతుల రూపములో, ఆకాశమందున్న దురాత్మ సమూహాలతో, మన మీదికి వస్తున్నాడని మనల్ని మోసగించటానికి. అందుకోసం మనము క్రీస్తు యొక్క రాకడకు సిద్ధంగా ఉండటానికి, సమీపంగా ఉండటానికి క్రీస్తు ఇచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అట్టి సర్వాంగ కవచము ధరించుకోగలిగితే వాడు ఎవడైనా సరే, ఏ రూపంలో వచ్చినా సరే, ఏ విధంగా వచ్చినా సరే, ఎప్పుడు వచ్చినా సరే, వారిని ఎదిరించడానికి శక్తి కలిగినటువంటి వారంగా మనం ఉంటాం. హల్లెలూయా. వారిని ఎదిరించడానికి శక్తి కలిగినటువంటి కుమారులముగా, కుమార్తెలముగా నిలబడతాం. అలా సర్వాంగ కవచం ధరించుకోకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, వాడు మనల్ని తన కుయుక్తుల చేత, యుక్తుల చేత, తంత్రముల చేత, అబద్ధాలు చెప్పి మోసం చేత మనల్ని మోసగించి మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తాడు. పోనీ మనలాగా మనుషుల్లాగా వస్తే, శరీరాధారిగా వస్తే వాడిని గుర్తుపడతాం, ఎదిరిస్తాం. లేదు
కత్తులతో కటారులతో మన మీదకి వస్తే మనం కూడా కత్తులు చేసుకోవచ్చు కదా. తుఫాకులతో పిస్టల్తో వస్తే మనం కూడా మనకున్న ఆయుధాలు పట్టుకోవచ్చు. మారణాయుధాలతో అనుభవములతో బాంబులతో వస్తే మనం కూడా ఎదుర్కోవచ్చు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వాడిని ఎదుర్కోవటానికి ఈ ఆయుధాలు ఏవి కూడా పనిచేయవు. పనిచేసే ప్రాముఖ్యమైన ప్రప్రదమైనటువంటి ఆయుధం సర్వాంగ కవచం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్టి దేవుడిచ్చు సర్వాంగ కవచం మనం ధరించిన ఎడల వారిని అనగా అపవాదిని చిత్తుగా వాడిస్తారు. సర్వాంగ కవచము ధరించుకోనటువంటి వారు దేవుని బిడ్డలుగా ఉండినా కూడా వారు వాడి ముందర ఓడిపోతారండి. కనుక మనం దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. సాతానును చిత్తుగా మన జీవితాల్లో వారిని ఓడించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకోసమే దేవుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యుద్ధానికి వెళ్ళేవారు యుద్ధోపకరణలు ధరించకుండా వెళ్తారండి? యుద్ధానికి వెళ్ళేవారు యుద్ధోపకరణాలు ధరించకుండా యుద్ధానికి వెళ్తారా? వెళ్తే ఏమవుతుంది? చస్తాడంతే. మన పరిస్థితి కూడా సాతాను గారి దగ్గరికి దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోకుండా వెళ్తే మనం కూడా చస్తాం. అదే కనుక సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని వాడి ముందర నిలబడితే వాడే గడగడలాడి తోక ముడుచుకొని వెనక్కి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అట్టి సర్వాంగ కవచం కొరకు మోకరించి ఎల్లప్పుడూ దేవుణ్ణి అడిగి మనం ధరించుకోవాలి. అట్టి సర్వాంగ కవచం ధరించుకోకుండా ఈనాడు ఎంతమంది సాతాను ఉచ్చులో పడిపోతున్నారో తెలుసా అండి? ప్రజలు, విశ్వాసులు ఎంతమంది సాతాను వలలో పడిపోతున్నారా? ఎంతమంది అపవాది యొక్క అబద్ధాలతో, వాడు చేసే మోసాలతో మనుషులు నాశనం అయిపోతున్నారో తెలుసా అండి? నేను వింటుంటా, అక్కడక్కడికి వెళ్తున్నప్పుడు వారు వీరు చెప్తున్నప్పుడు అనేక రకాలుగా వింటూ ఉంటా. అయితే నీవు సాతానును చిత్తుగా ఓడించాలంటే, వాని మీద విజయం పొందాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచం కొరకు మనం ఎల్లప్పుడూ మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి మనం ధరించుకోవాలి. అప్పుడు మనము చేసే ప్రతి పనిలో విజయాన్ని పొందుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం నడిచే ప్రతి మార్గంలో మనకు విజయమే. మనం వెళ్ళే ప్రతి పనిలో మనకు విజయమే. ఏ చోటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎవరిలో ఉన్నా, ఏ చోట ఉన్నా మనకు విజయమే, సాతానుకు ఓటమే. అందుకోసమే లేఖనంలో రాయబడింది, మీరు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అంత మాత్రంగా ఆ దేవుడిచ్చే సర్వాంగ కవచం ఎలాగా ఉంటుందో కూడా తెలియజేశారు. ఏలయనగా ఏమన్నాడండి? ఏలయనగా మీ నడుమునకు సత్యం అనే దట్టిని కట్టుకొని. ఏ విధంగా సర్వాంగ కవచము ధరించుకోవాలో ప్రార్థనాపూర్వకంగా మోకరించి ఆయన ఇచ్చిన సర్వాంగ కవచము ధరించుకోవాలనో క్లారిటీగా చెప్తున్నాడు దేవుడు. ఏలయనగా మీ నడుమునకు సత్యమనే దట్టిని కట్టుకొనుడే. సత్యమను దట్టిని కట్టుకొనుడే. మన నడుముకి ఏం చేయాలంటండి? అయ్యో వాగు. మన నడుముకి ఏం చేయాలంటండి? సత్యమను దట్టి. దట్టి అంటే కాబట్టి
పనులు చేసేవారు ఏదైనా పని చేయడానికి వెళ్ళినప్పుడు ధనుల తలకు కట్టినటువంటి రుమాలు తీసి ఇట్లా నడుము కట్టేసుకొని పని మొదలు పెడతారు. ఏదైనా కానీ మార్చి ఒక గుండును బరువును ఎత్తాలంటే ఏం చేస్తాడు? నడుముకు బాగా బిగించి బాగా కట్టుకొని దాన్ని ఎత్తడానికి, ఆ పని చేయటానికి ప్రారంభం. అంటే మనం ధైర్యంగా స్థిరంగా నిలబడటానికి నడుము సహాయపడుతుంది. అంతే కదండి. నడుము సరిగా లేకపోతే మనం చక్కగా నిలబడలేం, చక్కగా కూర్చోలేం, చక్కగా పండుకోలేం. మీకు ఆ విషయం తెలుసా? నడుము సరిగా లేకపోతే చక్కగా కూర్చోలేం, చక్కగా నిలబడలేం, చక్కగా పండుకోలేము. ఈ నడుములు స్టిఫ్గా ఉంటేనే, అందుకోసమే స్త్రీలు కూడా చూడండి ప్రసవించినటువంటి ఆ దినములు మొదలుకొని కొన్ని రోజుల వరకు గట్టిగా నడుములకు బిగించి ఉంటారు. ఎందుకు తెలుసా? గట్టిగా బిగించడం ద్వారా అది మనిషికి ఏమిస్తుందంటే బలాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. అలాగనే ధైర్యాన్ని ఇస్తుంది. అలాగనే మన స్థిరంగా నిలబడడానికి సహాయపడుతుంది. కనుక అది నడుమును కట్టుకోవటం అనేది సిద్ధపడటానికి ఉపయోగపడుతుంది. అంటే మనం దేవుని సహాయం పొందుకోవటానికి, దేవుని ద్వారా మనం స్థిరంగా ఉండటానికి, దేవుని ద్వారా ధైర్యంగా ముందుకు కొనసాగటానికి నడుములకు సత్యమని తట్టి కట్టుకోవాలి. సర్వాంగ కవచములో ధరించుకునే ఒక భాగం, ఆ కవచములో ఉన్నటువంటి ఒక భాగం ఏంటి అంటే నడుములకు సత్యమని తట్టి కట్టుకోవాలి. ఆ సత్యమనే నడుములకు తట్టి కట్టుకుంటే ఆ నడుము ఏమవుతుందంటే చక్కగా స్టిఫ్గా ఉంటుంది. అందుకోసమే చాలా మంది నడుము గట్టి పడటానికి, బాగా స్టిఫ్గా ఉండటానికి, బాడీ బాగా నాచుకోవడానికి ఏం చేస్తారు తెలుసా? వ్యాయామం చేస్తారు, జిమ్ముకి వెళ్తారు. ఎందుకని? బలంగా ఉండాలని కదండి. మంచి ఆహారాన్ని భుజిస్తారు. తోలు దట్టిని కట్టుకుంటారు నడుముకు. ఎందుకు? ఈ బెల్ట్ కూడా ఎందుకు వేసుకుంటామని తెలుసా? ఎందుకు వేసుకుంటాం? స్టిప్పుగా నడుముకు, షోఫిటికి కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి అంటే తోలు దట్టి నడుముకు అది గట్టిగా ఉండి మనకి ఏం చేస్తుండే? ఇక పని చేయి, నేనున్నా, నీకు ధైర్యాన్ని ఇస్తున్నా, నువ్వు స్థిరంగా ఉంటావు, ఈ పనిని చేయగలుగుతావు, ఈ పనిలో విజయాన్ని పొందుతావు, ఈ పని నువ్వు తుదముట్టిస్తావు, నీకు భయం లేదు. ఎందుకని? సత్యమని తట్టి కట్టుకున్నాం కాబట్టి ఆ నడుముకు. అయితే ఆ సత్యం ఎవరు? బైబిల్ చదివిస్తుంది. యోహాను సువార్త 14:6, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. అంటే సత్యం ఎవరు? యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే యేసుక్రీస్తును కలిగి ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తును హృదయంలోకి చేర్చుకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు అనే సత్యమును గట్టిగా కట్టుకుంటారో వారు ఈ లోకంలో ధైర్యంగా ముందుకెళ్తారు. హల్లెలూయా. స్థిరంగా ప్రయాణం చేస్తారు. హల్లెలూయా. సత్యం అనే దట్టి అనగా యేసుక్రీస్తును కట్టుకున్నవారు, అనగా నడుమునకు చుట్టుకున్నవారు. వారు ఎలా ఉంటారంటే దేవుని బిడ్డలారా, లేఖనములు సెలవిచ్చినట్లుగా. ఎందుకంటే అలాంటి వారు ప్రభు కొరకు ఎన్నో సాహస కార్యాలు కూడా చేస్తారట. లేఖనం సెలవిస్తుంది. అలా కాకపోతే మనం ఈ లోకంలో జీవించలేమంటే, సత్యమందు నిలవకపోతే మనం ఈ లోకంలో ప్రయాణం చేయలేం. యేసయ్య
యేసయ్యను కలిగి మనము జీవించకపోతే ఈ లోకంలో మనము ధైర్యంగా ముందుకు వెళ్ళలేం. ఈ లోకంలో యేసయ్యను కలిగి జీవించకపోతే మన జీవితాలు స్థిరంగా ఆత్మీయంగా ముందుకు వెళ్ళలేమంటే. కనుక జ్ఞాపకం చేసుకుందాం, ఆధ్యాత్మికంగా మనం బలపడాలి, ధైర్యంగా సాతానుతో పోరాడాలంటే సత్యం అనేదండి యేసయ్యను కలిగి మనం జీవించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్టి వారు ప్రభు కొరకు సాహస కార్యాలు చేస్తారు, వాక్యానుసారంగా జీవిస్తారు, సత్యవంతులు నిలిచిన వారిగా ఉంటారు. ఏ పరిస్థితినైనా వారు ఎదుర్కొంటారు, యథార్థంగా జీవిస్తారు, యథార్థంగా ధైర్యంగా దేవుని కొరకు బ్రతుకుతారు. కనుక జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డ, అతి వాక్య సత్యముకు లోబడుతున్నావా? అతి వాక్య సత్యములకు లోబడుతూ వాక్య సత్యానుసారంగా జీవిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దానియేలు గ్రంథం 11:33 వాక్యంలో చూద్దాం. 32 వాక్యంలో రాయబడిన మాట ఒకసారి చూద్దామండి. దానియేలు గ్రంథం 11:32 తమ దేవుడిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు అని రాయబడింది అక్కడ. తమ దేవుని కలిగిన వారు, దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. నీ వల్ల కాదు, నువ్వు బలహీనుడవే. అయితే నీలో ఉన్నవాడు బలవంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీలో ఉన్నవాడు బలవంతుడు యేసు ప్రభు. ఆయనలో నువ్వు నిలిచి ఉంటే, ఆయనను కలిగి జీవిస్తే, ఆయనతో నువ్వు బ్రతికితే ఈ లోకములో ప్రభు కొరకు గొప్ప కార్యములు చేయగలుగుతావు. నువ్వు బలహీనురాలువైనా సత్యమనే తట్టి నీ నడుము కట్టుకోవాలి. అనగా యేసయ్యే సత్యం. ఆ యేసయ్యను కలిగి జీవిస్తున్నావా? వాక్యానుసారమైన జీవితం నీలో ఉందా? యథార్థంగా దేవుని కొరకు బ్రతుకుతున్నావా? బహు భయంకరమైనటువంటి ఈ రోజుల్లో జీవిస్తున్నా. యేసయ్యను కలిగి జీవించకపోతే ఈ లోకంలో బహు భయంకరమైన విపత్తులు నిన్ను చుట్టుముట్టినప్పుడు దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు. తప్పించబడాలంటే యేసయ్యను కలిగి జీవించాలి. హల్లెలూయా. ఒకసారి 4 దొంగలు ఎడ్ల బండి మీద వెళ్తున్నటువంటి వ్యక్తిని ధాన్యం తీసుకొని వెళ్తా ఉంటే ఏమండి వాడిని కొట్టి ఆ ఎడ్ల బండి మీద ఉన్నటువంటి ధాన్యం అంతా వాళ్ళు తీసుకొని పోయి అమ్ముకుని వాళ్ళు ఆ రీతిగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళు రోజు చేస్తున్నారట. అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఆలోచన వచ్చింది, అరే ఇంత నీతిగా లేక ఇంత మంచిగా నేను ఉంటున్నా జీవించలేకపోతున్నానే, అన్ని కొదులుగా ఉన్నాయే, ఇది ఏ నీతి లేదు, వీరికి ఏ యథార్థత లేదు, వీళ్ళకు అసలు కొంచెమైనా పని చేయరు, ఏ విధంగా వారి జీవితాలు కొనసాగుతున్నాయి అని ఆలోచన చేస్తే ఒకసారి పసిగట్టాడంట, చూశాడంట బాగా. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఏమి చేస్తున్నారు, ఎలా బ్రతుకుతున్నారు చూసి ఇలాగా జరుగుతుంది ప్రతిరోజు అని చెప్పేసి వీడు ఏం చేశాడంట, ఒకడు ఏం చేశాడంటండి, ఒక 4 ఆయనతో పాటు 3 ఏర్పాటు చేసుకొని మేము కూడా దొంగలం అని చెప్పేసి వారి లాగానే వెళ్ళి ఏం చేశాడంట, ఆ బండిలో వెళ్తున్నటువంటి వ్యక్తిని పట్టుకొని, బండి దిగో, ఈ బండిలో ఉన్నటువంటి ధాన్యం మాదే, ఇది మేము తీసుకొని వెళ్ళాలి, ఇది మేము అమ్ముకోవాలి, ఇది దీని ద్వారా వచ్చే డబ్బును మేము మా కుటుంబాలు జీవించాలి, దిగో అన్నాడంట. అటు
చూసాక ఇంత ముందు వచ్చిన దొంగలు చాలా ధైర్యంగా వాళ్ళు కత్తి మెడ మీద పెట్టి అలా ఇలా మాట్లాడి వాళ్ళు అలా ఇలా చేశారే, ఇదేంద్రుడు ఇంత బిల్డప్ ఇస్తున్నాడు అనుకొని ఏం చేశారంట, వాడు ఆ బండికి ఉన్నటువంటి నాటు ఒక కట్టె ఉంటుంది కదండి, ఆ కట్టె రామరంగ లోపల ఈ నలుగురు ఊరని పరిగెత్తారంట. ఎందుకని దెబ్బలు తిరిగి పరిగెత్తారు. ఎందుకోసం తెలుసా? మేము కూడా పెద్ద దొంగలమని పోటుగాలం అనుకొని షూర్లమని వెళ్ళారు. ఏం చేశారండి, కర్ర దెబ్బ తిని వెనక్కి వచ్చేసారు. ఈ రోజులో విశ్వాసులు కూడా మేము కూడా పెద్ద విశ్వాసులం అని చెప్పుకుంటూ దేవుని యందు నిలిచిన వారు కాకుండా, సత్యమందు నిలిచిన వారు కాకుండా మేము విశ్వాసులం అని మెడకు బోర్డు వేసుకొని ఇళ్లకు వాక్యాలు రాసుకొని ఇంట్లో ఈ గృహాధిపతి యేసుక్రీస్తే అని చెప్పుకొని మేము ఏమనుకుంటున్నాం, మా భక్తి అంటే ఏమనుకుంటున్నాం, మా సంఘం అంటే ఏమనుకుంటున్నాం, మేము ఫలానా హోసన్న సంఘం, మేము ఫలానా భక్త సింగ్ సంఘం, మేము ఫలానా సాధు సుందర్ సింగ్ సంఘం, మేము ఫలానా అని బ్రాండ్లు చెప్పుకొని బ్రతికిపోతున్నారు ఈనాడు విశ్వాసులు. చెట్ల పేర్లు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నారు. వ్యాపారం చేస్తున్నటువంటి ప్రజలు, వ్యాపారస్తులు అలాగే విశ్వాసులు తయారైపోయారు, నకిలీ విశ్వాసులు తయారైపోయారు. వాళ్ళు దొంగలు, నిజమైన దొంగలు. వాళ్ళు ఎలాగ చేయాలో, ఎలాగ మాట్లాడాలో, ఎలాగ దోచుకోవాలో చక్కగా రోజు వారి కార్యక్రమాలు చేసుకున్నారు. కానీ వీడు పాపం దొంగతనం పెద్దగా తెలియదు కదా, నేను కూడా దొంగతనం, నాతో కూడా నలుగురు ఉన్నారు అని ఆ తుంట కట్టి ఆ తుంట తిరిగిపోయినటువంటి ఆ యొక్క ఇరిగిపోయినటువంటి కత్తి తీసుకుపోతే మాట్లాడిన నాటు కట్ట తీసుకుని పడితే పరారైపోయారు. అట్లనే ఈనాడు విశ్వాసులు కూడా తుంట ఏమండి, తుంట కర్ర, విరిగిన కత్తి అలాంటివి తీసుకొని సాధారణ దగ్గర ఇలా ఏమనుకుంటున్నా, నేను ప్రార్థన చేస్తే అంతే, నేను పాట పాడితే అంతే, నేను వాక్యం చదివితే అంతే, నేను వాయిద్యాలు వాయిస్తే అంతే, ఏమనుకుంటున్నాను, నా సంఘం అంటే, నా సహవాసం అంటే, మా సంఘ స్థాపకుడు అంటే చెట్ల పేరు అమ్ముకొని కాయలు అమ్ముకుంటున్నటువంటి మృగమా, నువ్వు బ్రాండ్ చెప్పుకొని బతుకుతావా? నేను మోసంలో సంగపడ్డావు, వ్యవసాయ అనుకున్నంత విశ్వాసం నీకుందా? నేను భక్త సింగయ్య సంగపడ్డాను, భక్త సింగయ్య గారికి ఉన్నంత విశ్వాసం నీకుందా? నేను సాధు సింగర్ సంఘం, సాధు సింగర్ అయ్య గారికి ఉన్నంత విశ్వాసం నీకుందా? చెట్లు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నటువంటి విశ్వాస జీవితం, విశ్వాస భక్తి జీవితం అనేది అది కాదు. ఆనాడు యేసన్న గారు, ఆనాడు భక్త సింగయ్య గారు, ఆనాడు సాధు సుందర్ సింగయ్య గారు, ఆనాడు బెనిహిన్ గారు, ఆనాడు విగ్రహం గారు, ఆనాడు డిఎండి గారు, ఆనాడు స్వచ్ఛం రాజు గారు, ఆనాడు జాన్ఫాక్స్ గారు, ఆనాడు నడిచినటువంటి భక్తుల విశ్వాస జీవితాన్ని అనుసరిస్తున్నావా? ఒక సంఘం పేరు చెప్పుకుంటే అయిపోద్దా? సిగ్గు ఈనాడు విశ్వాసంలో చూస్తుంటే. పరమ సంఘం వాళ్ళు చెప్తారు, ఆరాధనకు కూడా పాల్గొనలేరు, ఆదివారం ఆరాధన కూడా చేతగారు, వెళ్ళటానికే రావటానికే. మళ్ళీ ఏమనంటే ఆయన సూటిగా చెప్తాడండి, ఆయన ఖచ్చితంగా ఇట్లా మాట్లాడతాడండి. విశ్వాస జీవితంలో యేసయ్యను కలిగి జీవించకపోతే నువ్వు ఏ సంఘమైనా ఉండు, నేను కాదనను. నువ్వు ఎంత గొప్ప సంఘమో, ఎంత వేరున్న సంఘమో,
ఎంత ఆ బ్రాండ్ కలిగిన సంఘమో నాకు తెలియదు, కానీ నువ్వు విశ్వాసివైతే, దేవుణ్ణి కలిగి జీవించకపోతే నువ్వు నకిలీ దొంగనే. ఆనాడు దొంగ కదా, నకిలీ దొంగలాగా యాక్షన్ చేసినట్టు నువ్వు కూడా అంతే పరిస్థితి. విశ్వాసి జీవితంలో నాటకం ఆడుతున్నావు అంతే. అయితే సత్యమని దట్టి కట్టుకున్న వారు, యేసయ్య సత్యాన్ని కలిగి జీవించిన వారు, వాక్య సత్యానుసారంగా జీవిస్తే, యథార్థంగా జీవిస్తే, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నీవు బలమైన కార్యాలు చేయగలుగుతావు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు చిన్నపిల్లవాడే, లేక నీకు బలహీనంగా ఉంది, లేక నా వల్ల కాదు, నేను ఎంతటి దానను, నేను ఎంతటి వాళ్ళను, నా వల్ల అవుతుందా అని అనుకుంటున్నారే, కాదు, నీవు కాదు, నీలో ఉన్నవాడు గొప్పవాడు, బలవంతుడు, నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తారు. నా దేవుడు చేస్తాడైనా. సత్యమనే యేసయ్యను కలిగి జీవించాలి. అలా జీవించగలిగిన వారంగా ఉంటే ఈ రోజుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి శూరులంగా వీరులంగా ఉంటే సాతానును పోరాడి జయించగలుగుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి దేవుని కొరకై దేవుని కలిగి శూరులంగా వీరులంగా ఉండాలి. అప్పుడు సాతానును మనం జయిస్తాం. ఏమండి, ఎలాగైనా నీ నడుములకు సత్యవంతిని కట్టుకొనండి అనగా యేసయ్యను ధరించుకొనండి. యేసయ్య అనే సత్యం అనే ఆ యేసయ్యలో నిలిచి ఉండండి. తర్వాత నీతి అని మైమరుపు తొడుగుకొని. చాలు. మైమరుపు అంటే ఏంటో తెలుసా అండి? మైమరుపు అంటే ఏంటి? ఈ గుండె భాగం ఉందే, ఈ ఉదర భాగం అనే గుండె, ఈ భాగంలో ధరించుకునే కవచం ఒకటి, అది మైమరుపు అంటారు. ఈ గుండె భాగంలో ఈ యొక్క భాగాలను ధరించుకునేది, కవచంలాగా ధరించుకున్న దాన్ని ఏమంటారంటే, గుండెని కాపాడే ధరించుకునే కవచం కదానే, అది మైమరుపు అంటారు. అలాగనే మానవుని శరీరంలో ముఖ్యమైన భాగం కూడా ఏంటండి? గుండె. అవునా? అందుకోసమే యుద్ధంలోకి వెళ్ళినప్పుడు శత్రువు విరోధి ఏం చేస్తారో తెలుసా? ఎక్కువ పెట్టేది, ఎక్కడంటే ఎక్కువ గురి పెట్టేది గుండెకే గురి పెడతాడు. ఎందుకని? ఇంకా ఆడ కొట్టాడంటే ఏకంగా స్పాట్ డెడ్, తిరుగులేదు. ఇక కాలుకో చేతికో లేకపోతే శరీర అవయవాలు ఎక్కడ వల్ల కొంచెం బ్రతకడానికి అవకాశం ఉంది, ప్రాణంతో నిలవడానికి అవకాశం ఉంది. అయితే అదే గుండెకు తగిలితే ఇక బ్రతికేదానికి అవకాశమే ఉండదు. కనుక విరోధి అలాగ గురి పెట్టి చూస్తూ ఉంటాడు. ఆనాటి యుద్ధ వీరులు ఇనుప కవచాలను అలాగ ధరించారు. చూసారా? అవన్నీ యుద్ధం చేసే సన్నివేశం చూస్తుంటారా టీవీలో కానీ? జ్ఞాపకం చేసుకోండి. ఇదంతా దొరుకుతుంటారు కదా. ఎందుకని? వారు వేసే బాణాన్ని ఇది తట్టుకొని ఇనిపోయి వేసుకుంటారు. ఎంత బరువు ఉంటాయో దాని మీద ఎక్కువ పెట్టి బాణం వేస్తే అది తిరిగి మరలా అక్కడే పడిపోతుంది, లేక తునిగిపోతుంది. మనిషికైతే ఏమీ కాదు. అలానే దేవుని బిడ్డలారా, ఈనాడు కూడా సాతానుడు విశ్వాసి హృదయానికి ఎక్కువ పెడుతున్నట్టు వాడు ఆ యొక్క బాణాన్ని తీసి విశ్వాసి హృదయాన్నే ఫస్ట్ కొట్టేస్తే, ఇక ఆ హృదయంలో నేను ఉంటే ఇక నేను వాళ్ళని కీలుబొమ్మలాగా ఆట ఆడేయచ్చు అనుకుంటున్నాడు సాతానుడు. ఆ హృదయంలోనికి నా బాణం పంపిస్తే నా బాణము ఆ శరీరంలో అవయవాలకు వెళ్ళి అది ఎలా చెప్తే అది అలాగా వింటారు అని సాతానుడు ఈనాడు విశ్వాసి యొక్క హృదయాన్ని గురి పెడుతున్నాడు. వారి దగ్గర బాణాలు ఉన్నాయి. ఏమేమి బాణాలు ఉన్నాయండి? లోకాశలు, శరీరాశలు, జీవంతో. ఈ బాణాలు ఏం చేస్తున్నారంటే విశ్వాసి గుండెకు ఎక్కుపెట్టినప్పుడు అనేకులు ఆ యొక్క శరీరాశలకు
నేత్రాశలకు, లోకాశలకు, జీవపు డంబానికి దీనికి లోనైపోయి ఆ గుండె లోపలికి వాడిని చేర్చుకుంటం ద్వారా ఆ ఆశల్లో పడిపోయి మనిషి అలానే అయిపోతున్నాడు, ఆ భారాలకు పడిపోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. అందుకని బైబిల్లో రాయబడింది ప్రియ దేవుని బిడ్డరా, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువుదామండి. చకచక నాకు సమయం త్వరగా ముగిస్తాను. సహకరించండి. నీ హృదయములో నుండి జీవాధారాలు బయలుదేరును, కాబట్టి వీటి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుడి, కాచుకొనుడి. ఎవరి హృదయాన్ని? మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. లోకాశలని బాణం మనలోనికి, మన హృదయములోనికి పోకుండగా, శరీరాశ అనే బాణం మనకు ఈ హృదయానికి గుచ్చుకోకుండగా, లోక నేత్రాశ అనే ఆ బాణం మన హృదయానికి గుండెకు గుచ్చుకొనకుండగా మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. హల్లెలూయా. అంటే నీ హృదయాన్ని కాపాడుకుంటున్నావా? ప్రభులో భద్రంగా కాపాడుకుంటున్నావమ్మా? అయ్యా భద్రంగా కాపాడుకుంటున్నావా? ప్రభు నామమున ప్రేమతో నేను తెలియచేస్తున్నాను. అలాగా హృదయాన్ని కాపాడుకోవటానికి నీతి అనే మైమరుపు పనికొస్తుందంట. నువ్వు ఈరోజు నా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి నేను నా ప్రభువా అని నీవు ఆశ కలిగితే నీతి అనే మైమరుపు నీకు అవసరం. యుద్ధానికి వెళ్ళేవాడు ఆ యొక్క గుండెను కాపాడుకోవడానికి ఆ కవచాన్ని, ఇనుప కవచాన్ని ఏ విధంగా ధరించుకుంటాడో ఈ లోకంలో విశ్వాసి మైమరపని నీతిని ధరించుకొని హృదయాన్ని కాపాడుకోవాలి. నీతి అయినగా దేవుని నీతి, మన నీతి కాదు. మన నీతి ఎలా ఉంటుందంట? మురికి గుడ్డల వంటిది. మన నీతి, దేవుని నీతి ఎదుట మురికి గుడ్డల వంటిది. స్వనీతి కార్యాలు అవన్నీ కూడా మురికి గుడ్డల వంటివి. అందుకనే బైబిల్లో దేవుడు అంటాడు, నీతిమంతుడు ఒక్కడు లేడు, ఒక్కడును కూడా లేడు. అయితే ఏ మనుష్యుడు కూడా దేవుని దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడలేడు అని బైబిల్ చెబుతుంది. ఏ మనుష్యుడు కూడా దేవుని దృష్టికి నీతిమంతునిగా తీర్చబడలేడు. మరి దేవుని దృష్టికి నీతిమంతునిగా తీర్చబడాలంటే ఏం చేయాలి? నీతి మైమరుపును మనం ధరించాలంటే ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథం బైబిల్ రోమా పత్రిక 3వ అధ్యాయం 22వ వాక్యం. యేసు క్రీస్తునందలి విశ్వాసము మూలమునై నమ్ము వారందరికీ కలుగు దేవునికి స్తోత్ర. హల్లెలూయా. యేసు క్రీస్తునందలి విశ్వాసము మూలమునై నమ్మిన వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ మనుషుడు దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేడు బైబిల్ సెలవిస్తుంది. ప్రతి మనిషి యొక్క నీతి దేవుని నీతి ఎదుట మురికి గుడ్డల వంటిది అని బైబిల్ సెలవిస్తున్నది. అయితే యేసు క్రీస్తునందలి విశ్వాసము అయినది నమ్ముట ద్వారా దేవుని నీతి అయి ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనగా దాని అర్థం ఏంటంటే మన హృదయంలో దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అది ఎలాగా? పూర్ణంగా నమ్మాలి. ఏంటి బాబు? పూర్ణంగా మనం విశ్వసించాలి.
నమ్మాలి. అలా నమ్మినటువంటి వారంగా ఉంటే మనము దేవుని నీతిగా ఎంచబడతాం. యేసు క్రీస్తు మీద ఆధారపడగలుగుతాం. ఆయన యందు నమ్మిక ఉంచితే ఆయన ఇచ్చే నీతి అని మైమరుపును కలిగి ఉంటాం. పరిపూర్ణంగా నమ్మిన వారు, పరిపూర్ణంగా విశ్వసించిన వారు, యేసు క్రీస్తు మూలాన పరిపూర్ణంగా నమ్మి విశ్వసించిన వారు దేవుని బిడ్డలరా దేవుని మీద ఆధారపడతారు, దేవునిపై ఆనుకుంటారు. దేవుని మూలాన ఏమైపోతారంటే నీతి అనే మైమరుపును కలిగి జీవిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు సాతాను అంబులకు ఎంత మాత్రము కూడా భయపడడు. హల్లెలూయా. నీతి అనే మైమరుపు మన కలిగి ఉంటే సాతాను ఎన్ని బాణాలు విసిరినా, నేత్రాశే విసిరినా, జీవపు డమ్మనే విసిరినా, లోకాశనే విసిరినా, శరీరాశలే విసిరినా బాణాలు లొంగడు. ఎందుకని? దేవుని నీతి అనే మైమరుపును కలిగి ఉన్నాడు కనుక. అలా కాకపోయిందనుకోండి, దేవుని నీతి కలిగి జీవించకపోతే దేవుని బిడ్డలారా టేక్ ఇట్ ఈజీగా మనిషి శరీరాశలకు లోపడతాడు, మనిషి దురాశలకు లోపడతాడు, నేత్రాశకు లోపడతాడు, జీవోన్నవానికి లోపడతాడు. ఆ ఇంట్లో వచ్చింది మా ఇంట్లో ఉండాలి, ఆ ఇంట్లో కూలర్ ఉంది మా ఇంట్లో ఉండాలి, ఆ ఇంట్లో ఎల్ఈడి ప్లాటినా టీవీ ఉంది మా ఇంట్లో ఉండాలి. వారు బయట తెచ్చారు, మేము తేవాలి. తెచ్చుకోవడంలో తప్పని చెప్పడం కాదు, కలిగి ఉండడం తప్పు కాదు. అయితే నీ నీతి దేవునికి ఆధారం చేసుకోకుండా నీవు ఇవన్నీ కలిగి ఉన్నవే అది నీకు వ్యర్థమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సాతానుడు భారం వేస్తున్నాడు, వారి పొలంలో నుంచి ఒక్కొక్క బాణాన్ని వదులుతున్నాడు. అది ఎక్కడ? నీ గుండెకే గురి పెట్టాడు. అది గుచ్చుకుంటే ఏమైందో తెలుసా? చనిపోతావు, బతికేదానికి అవకాశం లేదు. కనుక నీతి అనే మైమరుపు మనము కలిగి ఉంటే వాడి బాణాలు ఎన్ని వేసినా, రే సాధారణా నా దేవుడు నాకు ఇచ్చే సమయంలో నాకు బండిస్తాడు, నా దేవుడు నా కుటుంబానికి ఇచ్చే సమయంలో నాకు వాషింగ్ మిషన్ ఇస్తాడు, నా దేవుడు నాకు ఇచ్చే సమయంలో నాకు ఎల్ఈడి టీవీ ఇస్తాడు, నా దేవుడు నాకు ఇచ్చే సమయంలో నాకు కారు ఇస్తాడు, నా దేవుడు నాకు ఇచ్చే సమయంలో నాకు ఉద్యోగం ఇస్తాడు, నా దేవుడు నాకు ఇచ్చే సమయంలో నాకు ఇచ్చేది ఇచ్చేస్తారా, పోరాడే మోసగాడా అని వారిని ఎదిరించగలం. లేకపోతే ఎదిరించలేవు సుమా. కనుక నీతి అనే మైమరుపు అనే ఏం చేయాలంటండి? దేవుని నీతిని మనం కలిగి జీవించాలి. మన నీతి కాదు, స్వనీతి కాదు, మనుషుల నీతి కాదు. ఏదో పుణ్యకార్యాలు చేస్తే భూదానం, గోదానం, కన్యాదానం, వస్త్రదానం, నీళ్ళ దానం, ఆ దానం, ఈ దానం, ఎన్ని దానాలు చేసినా యేసయ్యను కలిగిపోతే, యేసయ్య నీతిని గనుక కలిగి ఉండకపోతే నీ దానాలన్నీ ఇక్కడి వరకే పనిచేస్తాయి కానీ మరలా పనిచేయవు. అయితే దేవుని నీతిని కలిగి చేస్తే ఈ దానాలు ఇక్కడికి పనికి వస్తాయి. నా యేసయ్య దగ్గర నీకు ఏమంటారండి? ప్రమోషన్లు కూడా తీసుకొని వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. ఇంక్రిమెంట్లు, టీఏలు, డిఏలు తీసుకొని వస్తాయి అక్కడికి. కాబట్టి దేవుని నీతిని మనం కలిగి జీవించాలి. అందుకనే బైబిల్ దేవుడు అంటాడు, యేసు క్రీస్తునందలి విశ్వాసము మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఎవరైతే పరిపూర్ణంగా నమ్ముకుంటారో, దేవుని నీతిని కలిగి జీవిస్తారో వారిని ఏమాత్రం సాతానుడు ఆయన బాణాల చేత ఏమి చేయలేడు. ఆ నీతిని కలిగి ఉన్నాం కనుక సాతాన్ని మనం ఎదిరించగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఏలయనగా నీ నడుమునకు దట్టియు
కట్టుకొని చదువు నీతిని మహిమకు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసుని చూడు. ఏమంటున్నాడు? మూడవదిగా పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే చూడు. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే లేదా ఎక్కడికైనా కదలాలంటే మనకేమి ఉండాలండి? కాళ్ళు చేతులు ఉండదు. కాళ్ళు లేకుండా కదులుతారా? చేతులు లేకుండా కదులుతారా? అంటే మనము ఎక్కడికి వెళ్ళాలన్నా ఎటు కదలాలన్నా కాళ్ళు చేతులు మనకు ఉండాలి. ఆ కాళ్ళు సహకరించగలిగితేనే యుద్ధములకు సిద్ధపడేవాడు నిలకడగా ఉండాలి, ముందుకే పరిగెత్తాలి. అవునండి, నిలకడగా ఉండాలి, ముందుకే పరిగెత్తాలి. నేను యుద్ధానికి వెళ్తాను అని చెప్పేసి వెళ్ళి బాబు ఇది ఇంత పెద్ద ఉన్నాడినా అని వచ్చామనుకోండి, ఎనికి వెళ్ళిపోయినాడు యుద్ధంలో ముందుకు వెళ్తాడా? ఎనికి వెళ్తే జయం ఎక్కడ వస్తుందండి? ముందుకెళ్తే కదా జయం వచ్చేది. యుద్ధానికి వెళ్ళేవాడు ఏ విధంగా అయితే నిలకడగా ఉండి ముందుకు పరిగెత్తి పెరుగుతాడో అలాగనే సిద్ధపాటు కలిగిన వాడు ముందుకే వెళ్తాడు కానీ వెనక్కి తిరిగి చూడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వెనక్కి తిరిగి చూస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? సిద్ధ మనసు అనే జోళ్ళు లేవు వాళ్ళకి. సిద్ధ మనసు అనే జోళ్ళు లేవు కనుక వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తారు, వెనకబడిపోతారు. సిద్ధ మనసు అనే జోళ్ళు ఉన్నారనుకోండి, వాడు ఏం చేస్తాడంటే యుద్ధానికి వెళ్ళేవాడు యుద్ధంలో రంగంలోకి దిగినప్పుడు స్థిరంగా ధైర్యంగా ముందుకే వెళ్తానట్టుగానే వెళ్తాడా? ఈ రోజున జ్ఞాపకం చేసుకుందామండి. నువ్వు ముందుకు కొనసాగుతున్నావా? ఎనికి పడిపోతున్నావా? ముందుకు కొనసాగి వెళుతున్నావా? వెనక పడిపోతున్నావా? విశ్వాస జీవితంలో నీ విశ్వాసం రోజు రోజుకు రెట్టింపోతుందా లేక రోజు రోజుకు విశ్వాసం తరిగిపోతుందా? నీ విశ్వాసం ముందుకు పోతుందా ఎరిగిపోతుందా? వెనకబడుతున్నావా ముందుకెళ్తున్నావా? ఒక్కసారి ఆలోచించమని ప్రభు పేట మనవి చేస్తున్నా. దేవుని కోపాగ్నికి ఆహుతైనటువంటి సొదొమ గొమొర పట్టణం అగ్ని గంధకముల చేత నాశనం చేయాలని దేవుడు తలంచినప్పుడు దేవదూతలను అక్కడికి పంపి లోతు కుటుంబాన్ని రక్షించాలని కోరుకున్నాడు దేవుడు. అయితే ఆ రక్షించే ఆ విషయంలో అక్కడికి వెళ్ళిన దేవదూతలతో సహా ఉన్నటువంటి దేవుని కుటుంబమైనటువంటి లోతు కుటుంబం ప్రియదేవుని బిడ్డలారా అందరినీ కూడా బలవంతంగా నెట్టేస్తున్నాడంట దేవదూత. అప్పుడు లోతు భార్య వచ్చి, అమ్మా, ముఖ్యంగా ఆమెకే చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే నిజంగా ఎన్ని తిరిగి చూస్తుంది అనుకున్నాడు. ఎట్లా నాకు తెలియదు దేవుడు. అమ్మా, నువ్వు పొరపాటును కూడా ఎనికి తిరిగి చూడొద్దు, వెళ్ళిపో అన్నాడు. కానీ ఆమె ఏం చేసిందంటే ఒక్కసారి ఎనికి చూసింది. అమ్మో, సొదొమ గొమొర పట్టణం ఎంత హాయిగా పచ్చగా ఉన్నదో, ఆ పట్టణంలో నేను ఎంత సంపాదించిన ఆస్తి ఉందో, నేను ఎంత బీరువాలో దాచిపెట్టినటువంటి డబ్బు ఉందో, లేక ఎంత నగలు ఉన్నాయో, ఎంత బంగారు ఉందో, అయ్యో నేను సంపాదించిన ఆస్తులు ఏమైపోతాయో, నువ్వు కూడగట్టినటువంటి ఆ సంపద ఏమైపోతుందో, నా ఆస్తి పాస్తులు ఏమైపోతాయో తిరిగి చూసింది. వెంటనే ముప్పు స్తంభం అయిపోయింది. అవునండి, విశ్వాసి జీవితంలో ఇక తీర్మానం చేసి అడుగు ముందుకేస్తున్నప్పుడు ఒక్క అడుగు కూడా ఎనికి పడడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక ముందుకే వెళ్ళాలి. అది కష్టమైనా, అది నష్టమైనా, అది ఏదైనా సరే ముందుకే వెళ్ళాలి. ఆరోగ్యమా, అనారోగ్యమా, ఆర్థిక ఇబ్బందుల, సమస్యల, అవమానాల, నిందల, ఎగతాళి, హేళన, గేల,
అది ఏదైనా సరే ముందుకు వెళ్ళాలి తప్ప వెనక్కి వెళ్ళడానికి వీలు లేదు. వెనక్కి వెళితే నీకు సిద్ధ మనసు అనే జోడు లేదు అని అర్థం. నీ విశ్వాసం తరిగిపోతుంది రోజు రోజుకు, అంటే నీకు ఆ యొక్క జోడులు లేవు. రోజు రోజుకు ఇంకా చర్చిలో బాగా ఆత్మ సంబంధంగా ఎదగవలసిన నీవు, ఆత్మ సంబంధంగా కట్టబడవలసిన నీ కుటుంబం, ఆత్మ సంబంధంగా నీవు ఎంతగా ఆశీర్వదించబడవలసిన నీ యొక్క పరిస్థితి రోజు రోజుకు తరిగిపోతుంది, రోజు రోజుకు వెనుకబడిపోతుంది, రోజు రోజుకు క్షీణించిపోతుంది. కారణం ఏంటో తెలుసా? సిద్ధ మనసు అనే చూడు లేక, సిద్ధ మనసు అనే చూడలు లేక. అదే సిద్ధ మనసు అనే చూడలు ఉంటే, ఏమయ్యా చర్చికి రాలేదంటే, ఏమమ్మా చర్చికి రాలేదంటే, ఇప్పుడే పని ఉంది, అర్జెంట్ పని ఉంది, అత్యవసరమైన పని ఉంది, పెళ్ళిళ్ళు ఉన్నాయి, పేరెంటాలు ఉన్నాయి, ఏమున్నాయి. సిద్ధ మనసు చూడు ఉంటే ముందు అటో ఇటో కాస్త సిద్ధపడి అవుతుంది. కానీ మాకు లేవా పెళ్ళిళ్ళు, పేరెంటాలు, మాకు లేవా కుటుంబాలు, మాకు లేరా బంధువులు, మాకు లేరా రక్త సంబంధికులు, మాకు లేరా. సిద్ధ మనసును చూడు. ఏది ఆలోచించాలి, జ్ఞానంతో ఆలోచించాలి. ఏది మనం చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మనము దేవుని సన్నిధికి ఆటంకం లేకుండా ఎరుకు ముందు ఎలా ముందు రావాలా, ఎనికి వెళ్ళాలా. సిద్ధ మనసు అనే జోడు, సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం అండి. అది లేకపోతే నీకు వెనకబడే తత్వం ఏర్పడుతుంది. అందుకనే బైబిల్ రాయబడింది, లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనం వచ్చాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూడువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. దేవుని రాజ్యమునకు పాత్రుడు ఎవరో తెలుసా? నాగటి మీద చేయి వేసి ఇక నాగటిని అలానే చూస్తూ వెళ్ళేవారు, వెనక్కి చూసేవారు, వారు దేవుని రాజ్యానికి పాత్రుడు కాలేరు. వెనుక చూపు చూసేవారు, ఇంతకుముందే బాగుంది, తాగొచ్చు, తిరగచ్చు, ఇంతకుముందే బాగుంది, ఎటువంటి వార్త తిరిగినా ఎవరు అడిగే వాళ్ళే లేరు, ఇంతకుముందే బాగుంది, ఏం చేసినా పట్టించుకునే వారు ఉండరు, ఇంతకుముందే బాగుంది, ఏం చేసినా చూసేవారు ఉండరు, ఇంతకుముందే బాగుంది, అసలు నా ఇష్టానుసారంగా తిరిగేవాడిని, తిరిగేదాన్ని అని వెనక తట్టు చూస్తారు. ఎవరు? సిద్ధ మనసు అనే జోడు లేకపోతే. సమాధాన పడే మనసు మనకు కావాలి. దేవునితో సమాధానపడి సువార్తను ప్రకటించే మనసు మనకు కావాలి. మనము సమాధాన పడాలి, నశించిపోతున్న వారిని కూడా సమాధాన పరచాలి. సిద్ధ మనసు చూడంటే ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించు. మన ఆత్మీయ జీవితం ఈనాడు చాలా మంది దేవుని బిడ్డలారా సాతానుడు పడగొట్టంటే పడిపోతున్నారు, వెనక్కి తిరిగిపోతున్నారు, సాతానుకు బానిసైపోతున్నారు, అపవాది కోరలో చిక్కుని పోతున్నారు, దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఎందుకంటే ఇలాంటిదే సిద్ధ మనసు అనే చూడు లేక, దేవునితో సంధి కాక, దేవునితో సమాధాన పడక, దేవునితో ఏమండి సమాధాన పరిచే ఆ మనసు లేక, సువార్తను ప్రకటించే మనసు లేక, సమాధాన పరిచే మనసు లేక వెనుకబడిపోతున్నారు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించమని ప్రభు పెట్ట మనవి చేస్తున్నారు. అందుకోసం అపోస్తుడైన పౌలు ఏమంటే దేవాతో ఏమంటాడంటే, ఇక లోకమును స్నేహించి నీవు దేవుని సువార్తకు, దేవుని పనికి దూరమైపోతున్నావా? హెచ్చరిక చేశాడు. ఇహలోకమును ప్రేమించి, ఇహలోక ఆశలను ప్రేమించి, ఇహలోక స్నేహమును ప్రేమించి నీవు దేవునికి దూరమైపోతున్నావా అని పౌలు ఆయన్ని హెచ్చరిక చేశాడండి. దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. మనం గురి యుద్ధకి ముందుకే పరిగెత్తాలి.
వెనకటి మర్చిపోవాలి. అందుకే పౌలు అంటారు, నేను వెనకటి మర్చిపోతుంది, ముందున్న వాటి కొరకే వేగిరపడి సాగితిని. ముందున్న వాటి కొరకే వేగిరపడి సాగాలి. వెనకటి మర్చిపోవాలి, వెనకటి విడిచిపెట్టాలి, వెనకటి విసర్జించాలి. ముందున్న వాటి కొరకే వేగిరపడాలి. ముందున్న విశ్వాస జీవితాన్ని మనం ఎలా దేవుణ్ణిలో కొనసాగించాలని సిద్ధపడుతూ ముందుకు వెళ్ళాలి. అంతేకాని నువ్వు వెనకబడిపోతే సాతానుకు బానిసైపోతావు. నువ్వు పడిపోతే సాతాను ఉచ్చులో చిక్కబడతావు. నీ విశ్వాసం రోజు రోజుకు తరిగిపోతే సాతాను యొక్క కబంధ హస్తాలను చిక్కుకొని పోతావు. అలా ఉండకుండా దేవుని సన్నిధిలో నడుమునకు సత్యమనే దట్టి కట్టుకోవాలి. నీతి అనే మైమరుపును తొడుక్కోవాలి. సిద్ధం అనే చోళ్లలో సమాధాన పడే మనసు మనకు ఉండాలి. సువార్తను ప్రకటించే మనసు కలగాలి. అనేకులను సమాధాన పరిచే వ్యక్తిగా మనం ఉండాలి. తర్వాత ఇవన్నీ కాక ఇవి ఒక భాగం అయితే, ఇప్పుడు చెప్పినటువంటి 3 ఒక భాగం అయితే, మరొక భాగంలో మరొకసారి అంటున్నాడు దేవుడు ఏమంటాడు, ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలును పట్టుకునుడి, దానితో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు శక్తివంతులు అవుతాం అంటే బూస్టు ఆగేసి తిన్నప్పుడా, బెడ్డు గుడ్డు తిన్నప్పుడా? ఎప్పుడు శక్తివంతులు అవుతాం? క్లబ్బులకు జిబ్బులకు వెళ్ళినప్పుడా? ఎప్పుడు శక్తివంతులు అవుతాం? విశ్వాసం అనే డాలును పట్టుకున్నప్పుడు. యుద్ధములకు వెళ్ళేవారు యుద్ధోపకరణాలు ధరించుకున్న తర్వాత ఏం చేస్తారో తెలుసా? ఒక చేత్తో డాలును పట్టుకుంటారు. ఎందుకని ఆ ఎదుట ఉన్నటువంటి వ్యక్తి విరోధి ఏదైనా కానీ బాణం వేస్తే టక్కన ఒక చేత్తో ఇట్లా పెట్టి ఆ బాణాన్ని ఎదుర్కోవటానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బాణాన్ని ఆర్పివేయడానికి, ఆ బాణాన్ని వెనుకగొట్టడానికి, ఆ బాణాన్ని ఎదుర్కోవడానికి ఏం చేస్తారు? ఆ డాలు. అలాగనే మనం విశ్వాసమైన డాలు పట్టుకోవాలి. సాతాను వచ్చి నిన్ను నిరుత్సాహపరుస్తాడు. అమ్మా, నువ్వు ఇన్ని రోజులు ప్రార్థన పోతున్నావు కదా, మీ ఆయన మారలేదే అంటాడు. వాడు నిన్ను నిరుత్సాహపరుస్తాడు. నీ పిల్లలు నీ మాట వినరే, వాడు నిరుత్సాహపరుస్తాడు. నీ భార్య నీకు లోబడదే, వాడు నిరుత్సాహపరుస్తాడు. నువ్వు ఇన్ని ఉపవాసం నుండి ప్రార్థన చేస్తావు, నీ కష్టాలు పోయాయా, వాడు నిరుత్సాహపరుస్తాడు. ఇన్ని శ్రమలు వస్తున్నాయి, నీకే ఎందుకు వస్తున్నాయో తెలుసా? రాగాలి చెప్తాడు. నేను అవిశ్వాసం విజయాన్ని వేస్తాడు. చేతని కూడా అవమానాలు నిందలు ఎదుర్కొంటున్నావు, ఎందుకో తెలుసా? నీ దగ్గరకు వచ్చి చిన్నగా చెవులు చెప్పేస్తాడు, ఊదేస్తాడు. వాటన్నిటినీ ఎదుర్కోవడానికి ఏం చేయాలండి? విశ్వాసం అనే డాలు పట్టుకొని నిరీక్షణ కలిగి, ఎందుకో నిరుత్సాహమా శ్రమలను సమీపిస్తున్న సాధారణకి, నా కష్టాల ద్వారా సమీపిస్తున్నటువంటి అపవాది వెలికి వెళ్ళిపో. ఏం చేస్తండి? విశ్వాసం అనే డాలు మనకు చాలా ముఖ్యం. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు. విశ్వాసం ద్వారా మనం ఏం చేస్తామంటే బైబిల్లో రాయబడింది, రాజ్యాలనే జయిస్తారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం ద్వారా రాజ్యాలనే జయిస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం నుంచి చదివితే అక్కడ విశ్వాసుల జాబితాను రాయబడి ఉన్నది. విశ్వాసం ద్వారా ఆనాడు విశ్వాసులు రాజ్యాన్ని జయించారు, అగ్నివలమును చల్లార్చారు, ఆనాడు సింహపురాలను మూశారు, సూర్యచంద్రులను ఆపారు.
పడ్డారు, కొరడ దెబ్బలు తిన్నారు, రంపముతో కోయబడ్డారు, కష్టాలు పాలయ్యారు, హింస పొందారు. ఏమండి, ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ విశ్వాసం అనే ఢాలు ద్వారానేనండి, ఈ విశ్వాసం అనే ఢాలు సరిగా మనం పట్టుకోకపోతే వాడు అనగా అపవాది తన పదులో ఉన్న ఒక్కొక్క భారాన్ని, నిరుత్సాహం అనే భారం, కష్టం అనే భారం, శ్రమ అనే భారం, ఇబ్బందులు అనే భారం, అవమానం అనే భారం, నిరుత్సాహం అనే భారం వేసి నిరాశలోనికి నిన్ను తీసుకొని పోయి నీ విశ్వాస జీవితాన్ని